గుడివాడ గుద్దవల్లేరు కాలేజ్ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. లేడీస్ హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాల వెనుక మరొక హాస్టల్ అమ్మాయి హస్తం ఉన్నట్టుగా చాలా క్లియర్గా ఆరోపిస్తున్నారు. అయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్తో ఈ అమ్మాయికి రిలేషన్షిప్ కూడా ఉందట. ఓయోలో అమ్మాయితో ఏకాంతంగా గడిపిన క్షణాల్ని విజయ్ అనే అబ్బాయి వీడియో తీశాడు. ఆ వీడియో రహస్యంగా వీడియో రికార్డ్ చేశాడు. అయితే ఆ అమ్మాయిని ఈ వీడియో కారణంగా బెదిరించి లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరా పెట్టాల్సిందిగా విజయ్ పలుమార్లు ఆ అమ్మాయితో ఆదేశించేవాడు. దీంతో అమ్మాయి ఆ సీసీ కెమెరాల్ని ఆ చిన్న స్పై బగ్లని ఆ లేడీస్ హాస్టల్ వాష్రూమ్లో పెట్టేది. దీంతో 300కు పైగా వీడియోలని ఆ స్పై బగ్ల ద్వారా విజయ్ రికార్డ్ చేశాడు. తర్వాత బాయ్స్ హాస్టల్లో ఆ వీడియోలన్నింటినీ కూడా విక్రయించేవాడు. ఆ వీడియోల్ని తన తోటి బాలులకు కూడా ఆ హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా అమ్మేవాడట. ఇక విజయ్ ల్యాప్టాప్ సెల్ ఫోన్ సీజ్ చేశారు పోలీసులు. వారం కిందటే ఈ సీక్రెట్ కెమెరాలను గుర్తించారు విద్యార్థులు. ఆ సీక్రెట్ కెమెరాలో ఉన్నటువంటి ఆ విషయాలను కూడా పెద్ద ఎత్తున ఆసక్తి రేపింది. ఒక వివాదం కూడా జరిగింది. కానీ కాలేజీ యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడంతో అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. ఎంత అమానుషం చూడండి. ఇక్కడ ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేయడమే కాకుండా ఆ అమ్మాయితో ఏకాంతంగా గడిపిన క్షణాలని కూడా వీడియో రికార్డు చేసి ఆ వీడియో ద్వారా ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయి సహాయంతో లేడీస్ హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలని స్పై బగ్లను ఏర్పాటు చేసి ఆ అమ్మాయిల యొక్క వీడియోలను రికార్డ్ చేసి వాష్రూమ్లో ఉన్నటువంటి వీడియోలను రికార్డ్ చేసి వాటిని తన తోటి విద్యార్థులకి అమ్మేవాడట. ఎంత దుర్మార్గం, ఎంత విచ్చలవిడతనం అంటే, ఎంత పైశాచికం ఇదంతా అని అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎంతటి పైశాచికం అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఆ వీడియోల్ని ఇతర వ్యక్తులకి ఇతర విద్యార్థులకు అమ్మడంతో పాటుగా ఈ రకంగా సుమారుగా 300 వీడియోలని ఆయన ఆ అమ్మాయి సహకారంతో ఆ అమ్మాయి ఫిట్ చేసినటువంటి ఆ సీసీ కెమెరాలతో రికార్డ్ చేశారట. వాటన్నింటిని విక్రయించిందట. ప్రస్తుతం ఈ విషయం తెలిసి సుమారుగా వారం రోజులు కావస్తున్నా కూడా గుడ్లవల్లేరు కాలేజ్ యాజమాన్యం ఏమాత్రం కూడా నిర్ణయం తీసుకోలేదు. ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడంతో అర్ధరాత్రి విద్యార్థులు మొత్తం కూడా ఒక్కసారిగా ఆందోళన బాట పట్టారు. సో ఇక్కడ డెఫినెట్గా విజయ్ని ఎంతటి శిక్ష వేయాలన్నా కూడా తక్కువ. ఎందుకంటే శిక్ష గురించి ఒక జర్నలిస్ట్ గారిని మాట్లాడకూడదు, కానీ డెఫినెట్గా అది తక్కువే అన్న విషయం మాత్రం ఒక మానవతా దృక్పథం సామాన్య వ్యక్తిగా నేను కూడా చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక అమ్మాయితో తను ప్రేమ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ అమ్మాయితో గడిపిన వీడియోలను రికార్డ్ చేసి ఆ అమ్మాయిని బెదిరింపులకు గురి చేసి ఆ అమ్మాయి సహకారంతో అంటే డెఫినెట్గా ఆ అమ్మాయితో రిలేషన్షిప్ కంటిన్యూ చేయడంలో కూడా ఆయన టార్గెట్ మాత్రం ఇంకోటి కనిపించింది. ఆయన టార్గెట్ వచ్చేసి అమ్మాయిలకు సంబంధించి ఈ అమ్మాయిని ఉపయోగించి అమ్మాయి సహకారంతో ఇతర అమ్మాయిల యొక్క అశ్లీల వీడియోల్ని, వారి యొక్క ప్రైవేట్ వీడియోస్ని కూడా ట్రాప్ చేయడం, వాటిని రాబట్టడమే లక్ష్యంగా విజయ్ లక్ష్యం కనబడింది. ఏదేమైనా కూడా 300 మంది బాధితులు ఉన్నారు. వీరంతా కూడా నిన్న అర్ధరాత్రి కాలేజీ ఆవరణలోనే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఒకసారి అక్కడ ధర్నా విజువల్స్ చూద్దాం మనం. అర్ధరాత్రి ఎటువంటి సిచ్యువేషన్ తలెత్తింది, ఏ రకంగా ధర్నా చేశారనేది. సో ఎంతటి పైశాచికం అంటే చాలా డెఫినెట్గా చూడడానికి కళ్ళజోడు పెట్టుకుని ఏదో చదువుకునే విద్యార్థులాగా ఉన్నారు, కానీ చదువు మానవ రూపంలో మృగంలాగా మనం భావించాలి డెఫినెట్గా. ఎందుకని అంటున్నంటే అమ్మాయిని ఇంత చిత్రహింసలకు గురి చేసి ఆమె వీడియో రికార్డ్ చేయడంతో పాటుగా ఇతర అమ్మాయిల యొక్క వీడియోని చిత్రీకరించే రకంగా, వీడియోని రికార్డ్ చేసే రకంగా ఈ అమ్మాయి సహకారం తీసుకొని వీడియోలు రికార్డ్ చేయడం. సుమారుగా 300 మంది బాధితులు ఉన్నారు.
300 మంది బాధితున్నారు ఈ అబ్బాయి బారిన పడిన వారు. ఒకసారి ప్రతినిధి మణికుమార్ దగ్గరికి వెళ్దాం మనం. ఎస్ మణికుమార్, అసలు ఏం జరిగింది? ఈ అమ్మాయికి అబ్బాయికి మధ్య రిలేషన్షిప్ ఉంది అని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ రిలేషన్షిప్ కారణంగానే గతంలో ఒకసారి ఆ అమ్మాయితో ఏకాంతంగా క్షణాలను కూడా ఆయన రికార్డ్ చేసి వాటిని చూపించి ఈ అమ్మాయిని బెదిరించి ఈ రకమైనటువంటి ఒక ఉద్దేశానికి పాల్పడి తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? ఇప్పటికీ పోలీసులు ఈ విషయంపై ఎటువంటి విచారణ చేపడుతున్నారు? మనోజు మనం చూడొచ్చు, విజువల్స్ లో చూసాము. గుడ్లవల్లేరు కాలేజీకి సంబంధించిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుందని చెప్పాలి. అంటే అమ్మాయిలు లేడీస్ హాస్టల్ ఉండేటువంటి వాష్రూమ్ లో సీక్రెట్ గా కెమెరాలు ఫిక్స్ చేసి అక్కడ వాటికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలన్నింటిని కూడా సీక్రెట్ గా చిత్రీకరించి వాటిని ఇతర కాలేజీల్లో ఉన్నటువంటి అబ్బాయిలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఒక కేటిగాడి ఘటన మనం ఇప్పుడు వెలుగు చూసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి సరికొత్త విషయాలన్నీ కూడా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి సీక్రెట్ కెమెరాలకు సంబంధించి వారం రోజుల క్రితమే ఈ ఘటన అంతా బయటకు వచ్చినా సరే, కానీ కాలేజీ యాజమాన్యం దాన్ని పక్కదో పట్టించి సీక్రెట్ గా దాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్క పెడదామనే ప్రయత్నం చేసింది. కానీ విద్యార్థులందరూ కూడా ఒకసారిగా బయటకు వచ్చి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇక్కడ గుడ్లవల్లేరు కాలేజీలో ఇట్లాంటి విషయం జరుగుతుంది, దీనికి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. దీనికి సంబంధించి తాజాగా మరొక సంచలన విషయం బయటకు వచ్చింది. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఉన్నారో విజయ్, అతను వేరొక హాస్టల్లోకి సంబంధించిన ఒక వేరే అమ్మాయితో సన్నిహితం పెంచుకున్నాడు. తర్వాత ఆమెను ఓయే రూమ్ కి తీసుకెళ్లి అక్కడ ప్రైవేట్ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఆమెతో ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో దానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా చిత్రీకరించి ఆమెకు తెలియకుండా తర్వాత ఆమెను బెదిరించి అక్కడ పక్కన ఉన్నటువంటి లేడీస్ హాస్టల్లో అక్కడ కెమెరాలు ఫిక్స్ చేయాల్సిందిగా ఆమెను ఒత్తిడి చేశాడు. ఈ వీడియోలన్నీ కూడా బయటకు వస్తాయంటే భయపడినటువంటి ఆ యువతి స్టూడెంట్ ఆ పక్కన ఉన్నటువంటి లేడీస్ హాస్టల్లో వాష్రూమ్ లో సీక్రెట్ గా కెమెరాలను ఫిక్స్ చేయటం, అలా గర్ల్స్ అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళు ఆ వాష్రూమ్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా చిత్రీకరించి ఆ ఫీడ్ అంతా కూడా విజయ్కి ఇవ్వటం, విజయ్ ఆ ఫీడ్ అంతా కూడా పక్కన ఉన్నటువంటి కాలేజీలు అదేవిధంగా తన ఫ్రెండ్స్ వారందరూ కూడా దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా దాదాపు 300 మంది అమ్మాయిల జీవితాలను చిత్రీకరించి వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా కూడా విజయ్ చేసినట్టు కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అంటే ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఆమెతో లవ్ చేస్తున్నట్టు నటించి ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ వీడియోలన్నింటినీ కూడా తీసుకొని మరి ఆ అమ్మాయిని బెదిరించి ఇంకా అట్లాంటి వీడియోలను ఇంకా తీసుకోవడానికి ఆ అమ్మాయిని ఒక పాముగా వాడుకొని కాలేజీలో ఒక సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేసి వాష్రూమ్లో ఆ వీడియోలన్నింటినీ కూడా చిత్రీకరించి వాటిని బయటకు అమ్ముతున్నట్టు కూడా ఇప్పుడు తాజాగా ఈ మరొక విషయం సంచలనం అయిందని చెప్పాలి. అంటే కాలేజీల్లో యువత ఎటువైపు వెళ్తున్నారో ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు. అంటే కొన్ని రోజుల నుంచి కూడా ఇట్లాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో అంటే ప్రభుత్వం ఇప్పుడు దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఇప్పుడే కొంతసేపటి క్రితమే నారా లోకేష్ కూడా దీని మీద స్పందించారు. ఇట్లాంటి ఘటనలు కాలేజీలో పునరావృతం కాకూడదు, ఖచ్చితంగా దీన్ని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు ఎవరైతే విజయ్ ఉన్నారో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ అదేవిధంగా మొబైల్ ఫోన్లు అక్కడ ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి డేటా ఎవరితో చాట్ చేశారు, ఏ వీడియోలు ఉన్నాయి, ఇంకా ఎంతమంది వీడియోలు ఉన్నాయి, అంటే ఈ 300 మంది విద్యార్థులైనా లేదా ఇంకెంతమంది అయినా విద్యార్థులు అని చెప్పి ఈ ఘటనపై నారా లోకేష్ కూడా స్పందించారు. ఒకసారి నేను స్పందించారో చూద్దాం ట్విట్టర్ ద్వారా. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాను. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. ఇక విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కళాశాలల్లో ర్యాగింగ్ వేధింపులు లేకుండా యజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ట్విట్టర్ ద్వారా యొక్క సందేశం వెల్లడించారు. ఏదేమైనా కూడా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తోంది. ఒకసారి లోతులు కనుక మనం ఆలోచిస్తే పెద్ద వయసు పడ్డవారేం కాదు, బీటెక్ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్లో తెలుస్తోంది. సో అటువంటి ఇద్దరు విద్యార్థులు ఇక్కడ చూస్తే కనుక విజయ్ కుమార్ అనే విద్యార్థి కావచ్చు, అక్కడ విజయ్ కుమార్కి సహకరించిన మరొక అమ్మాయి కావచ్చు, ఇద్దరు కూడా ఒకే వయసు పడ్డవారుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన మొదట ఆ అమ్మాయిని ఓయోకి తీసుకుంటే ఈ వయసులోనే
చాలా తక్కువ సమయం, అంటే చాలా పెద్ద ఏజ్ ఏం కూడా కాదు, అప్పుడే ఓయోకి తీసుకెళ్లి వీడియో రికార్డ్ చేసేంత వరకు ఆయన తెగించాడంటే ఆయన హిడెన్ ఎజెండాగా చాలా క్లియర్ కనబడుతోంది. సో విజయ్ కుమార్కి సంబంధించి ఈ ఘటన తర్వాత ఆ అబ్బాయి విద్యార్థి సంబంధించి మానసికంగా ఏమైనా చెప్తున్నారా? ఎందుకంటే విద్యార్థులతో అమ్మాయిలతో గతంలో ఏమైనా ఇటువంటి టీజింగ్ చేసిన అంశాలు కానివ్వండి, లేకుంటే ఫ్రెండ్స్తో అమ్మాయిల గురించి మాట్లాడే అంశాల గురించి కావచ్చు, ఏమైనా పోలీసులు గుర్తించారా? ఎందుకంటే చాలా క్లియర్గా ఆయన టార్గెట్ కనబడుతోంది. అంటే మనం చూడొచ్చు, మనం అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ఉన్నాడో దీని అంతటి కారణమైనటువంటి ఆ నిందితుడు అతన్ని పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్నటువంటి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు అన్నిటి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాటిని అన్నిటి కూడా స్వాధీనం చేసుకుని వాటిలో ఉన్న డేటాని ఇప్పుడు చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ల్యాప్టాప్లో ఎట్లాంటి వీడియోలు ఉన్నాయి, ఎవరెవరి వీడియోలు ఉన్నాయి, ఇంకెంతమంది స్టూడెంట్స్ సంబంధించిన రాష్ట్ర వీడియోలు ఉన్నాయి అనే దాని మీద కూడా పోలీసులు దృష్టి పెట్టారు. మరోవైపు మొబైల్ ఫోన్లో వాట్సాప్లో, ముఖ్యంగా వాట్సాప్లో సోషల్ మీడియాకి సంబంధించిన యాప్స్లో ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడారు, ఎట్లాంటి వీడియోలు ఉన్నాయి, అట్లా ఎలా మాట్లాడారు ఏంటనే దాని మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్ కూడా దీని మీద స్పందించిన ఘటన మనం చూసాం. అంటే ఇట్లాంటి ఘటనలు జరగటం చాలా బాధాకరం అని చెప్తున్నారు. అంటే ఇట్లాంటి ఘటనలు జరగకుండా కాలేజీ యాజమాన్యాలు కూడా దృష్టి పెట్టాలని చెప్పినారు. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి వారం రోజుల క్రితమే ఇట్లాంటి వీడియోలు సీక్రెట్ కెమెరాలు వాష్రూమ్ లో ఫిక్స్ చేశారు. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి యాజమాన్యం దృష్టికి స్టూడెంట్స్ తీసుకెళ్లారు. అయినా సరే యాజమాన్యం దీన్ని ఎక్కడ కూడా పట్టించుకున్న పాపం పోలేదు. దానికి సంబంధించినటువంటి ఎవరు, దీనికి సంబంధించిన కారకులు ఎవరు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటం కానీ, లేదా వారిని విచారణ చేయడం, లేదా వాళ్ళ తల్లిదండ్రులకి ఫిర్యాదు చేసి వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ కొట్టడం అట్లాంటిది ఏమీ చేయలేదు. అంటే దాదాపు 300 మంది స్టూడెంట్స్ జీవితాలను బయట పెట్టారంటే ఇది దాదాపు ఎప్పటి నుంచి జరుగుతుందో మనం ఆలోచించవచ్చు. అంటే 300 మంది స్టూడెంట్స్ అంటే ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద వ్యవహారం అని చెప్పాలి. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పుడే సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వెంటనే ఏదైతే విజయ్ ఉన్నారో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి ఘటన డెఫినెట్ గా కొంత ఇబ్బందికరంగా, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించిన అంశం, చదువు కోసం అని చెప్పి విద్యార్థుల్ని తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తే ఒక్కరు చేసిన కారణంగా ఇంతమంది బాధ్యులు కావాల్సి వచ్చింది. విజయ్ అనే వ్యక్తి ఒక్క విద్యార్థి కారణంగా చాలా మంది బాధపడాల్సి వచ్చింది. దాంతో పాటు సహకరించిన అమ్మాయి కూడా. చూడండి, ఇక్కడ మొదట విజయ్ టార్గెటెడ్గా ఒక విషయాన్ని ఆయన ఎజెండాగా పెట్టుకొని అమ్మాయి సహకారం తీసుకొని చేసిన ప్రయత్నం చూసాం. ఆ తర్వాత ఈ అమ్మాయి కూడా నాకు సహకరించడం, అంటే మొదట్లో కనుక ఈ యొక్క విషయానికి చెక్ పెట్టి ఉంటే ఈ దాకా వచ్చేది కాదు. ఒకసారి నారా లోకేష్ స్పందించారు దాని గురించి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనపై అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నాను. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ఇటువంటి ఘటనలు కాలేజీలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కళాశాలలో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. సో ఈ ట్వీట్ని నారా లోకేష్ చేశారు. కాలేజీలకు సంబంధించినటువంటి ఇటువంటి చర్యలు తీసుకోకు, ఇటువంటి విషయాలు వెలుగు చూడకుండా, ఇటువంటి అంశాలు బయటికి రాకుండా పెద్ద ఎత్తున వాళ్ళు అలర్ట్గా ఉండాలి. అదే రకంగా ఒకలా వచ్చినా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు నారా లోకేష్ చెప్పడం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అధికారులను ఆదేశించాను, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాను. అక్కడ దోషులను తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎస్, ఒకసారి ప్రతినిధి మణికుమార్ దగ్గర తిరిగి వెళ్దాం. ఎస్ మణికుమార్, సో విద్యార్థులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆందోళన బయటపడిన విద్యార్థినుల యొక్క డిమాండ్ ఏంటి? కాలేజీ యాజమాన్యం ఈ ఘటన వారం రోజుల క్రితమే బయటపడినట్టు తెలుస్తోంది. సీక్రెట్ కెమెరాలకు సంబంధించిన విషయం అంటే వారం రోజుల క్రితం బయటికి వచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఎందుకు కాలేజీ యాజమాన్యం పెద్దగా పట్టించుకోవడం లేదు? కాలేజీ యాజమాన్యం ఇది బయటికి రాకుండా ఎందుకు కప్పుచ్చే ప్రయత్నం చేస్తోంది? అంటే ఈ ఘటనకు సంబంధించి వారం రోజుల క్రితమే దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయటపడినట్టు కూడా తెలిసింది. అప్పటి నుంచి కూడా విద్యార్థులు ఇట్లా వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారు, మీరు అంటే దీని మీద యాక్షన్ తీసుకోండి, ఎవరు దీనికి సంబంధించి కారకులు ఎవరో వారిని పట్టుకోవాలని చెప్పి విద్యార్థులు యాజమాన్యాన్ని కోరిన పరిస్థితి. కానీ ఎక్కడ కూడా యాజమాన్యం పట్టించుకోలేదని కూడా తెలుస్తుంది. వారం రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం అంతా కాలేజీల్లో దుమారం ఉంటుంది. ఫైనల్ గా ఇంకా విద్యార్థులందరూ కలిసి సోషల్ మీడియాలో ఈ వ్యవహారం అంతా బయట పెట్టారు. ఎందుకంటే ఇందులో దీనికి సంబంధించి గర్ల్స్ ఉంటారు, గర్ల్స్ స్టూడెంట్స్ కి సంబంధించిన వీడియోలు అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా బయటకు వస్తే వాళ్ళకి ఇబ్బందికరం కాబట్టి విద్యార్థులు కూడా చాలా వరకు కూడా సహనం చేసి చూశారని చెప్పాలి. అంటే యాజమాన్యం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, ఈ వ్యవహారం అంతా బయటకు రాకుండా విద్యార్థుల జీవితాలు పాడవకుండా యాజమాన్యం ఎట్లాంటి కార్యాచరణ చేస్తుంది, ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుందని వెయిట్ చేశారు. కానీ ఎక్కడా కూడా యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి నినాదాలు చేశారు, మాకు న్యాయం చేయాలి అని చెప్పి. వాళ్ళంతా కూడా నిన్న రాత్రి నుంచి కూడా కాలేజీ వద్ద కూడా
ఆ పెద్ద ఎత్తున నిరసన చేశారు. అర్ధరాత్రి వరకు కూడా నిరసన చేశారు. స్థానిక పోలీసులు వచ్చి వాళ్ళందరూ కూడా సర్ది చెప్పి ఏం జరిగింది అనేటువంటి విచారణ కూడా చేసి అక్కడ పోలీసులు కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. అంటే కాలేజీ ఒక నిర్లక్ష్యం వల్లే ఈ వ్యవహారం అంతా కూడా జరిగినట్లు కూడా ఎగ్జాక్ట్లీ మణికుమార్, అంటే కాలేజీ యాజమాన్యం తెలిసినప్పటికీ పట్టించుకోపోలేదు. గతంలో ఇటువంటి చర్యలు తీసుకోకుండా, అంటే ఇటువంటి విషయాలకు పాల్పడకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. సో ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం తప్పు కూడా కనబడుతోంది. సో కాలేజీ యాజమాన్యం పెట్టిన కేసులు నమోదయ్యాయా? వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఇది దాదాపు 300 మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కూడా చెప్పిన నేపథ్యంలో, అధికారులకు ఆదేశాలు ఇచ్చని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విద్యార్థికి సంబంధించిన ఎవరైతే విజయ్ ఉన్నారో స్టూడెంట్, అతన్ని ఫైనల్ ఇయర్ స్టూడెంట్, అతన్ని అదుపులో తీసుకున్నారు. అతను ఒక్కలే పని చేశారా లేదా అతనికి ఎవరైనా సహకరించారా, ఎవరికి మరొక అమ్మాయి ఉందా, అతను ఆ ఓయోకు తీసుకెళ్ళినటువంటి అమ్మాయి ఉందా, ఆ అమ్మాయి కాకుండా ఇంకా మరే ఇతర అమ్మాయిలు ఉన్నారా లేదా ఇతనికి సంబంధించి ఎవరైనా సహకరించారా, వేరే స్టూడెంట్స్ ఎవరు ఉన్నారా, దీంట్లో ఎవరెవరు హస్తం ఉంది అనే దాని మీద కూడా విచారణ చేస్తాం. మరోవైపు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కాలేజీకి సంబంధించి యాజమాన్యానికి సంబంధించి ఎక్కడైనా నిర్లక్ష్యం చేసినట్లు కూడా ఈ వ్యవహారాన్ని పట్టించుకున్నట్లు కూడా తేలితే కనుక ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం మీద కూడా ఖచ్చితమైన చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే నారా లోకేష్ కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం ఈ వ్యవహారంలో ఉంటే కనుక ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మనం రైట్, సుమారుగా విజయ్ కారణంగా 300 మంది బాధితులు కూడా ఉన్నారు కాబట్టి వారి యొక్క కుటుంబాలు కానివ్వండి, వారి తల్లిదండ్రులు కానీ ఏం డిమాండ్ చేస్తున్నారు, ఆ కాలేజ్ యాజమాన్యం నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా ఆ వ్యక్తి ఆ విజయ్ అనే విద్యార్థి ఇతర తోటి విద్యార్థులకు కూడా ఈ వీడియోల్ని అమ్ముకునేవాడని కూడా తెలుస్తోంది. సో దాంతో ఈ విషయం ఎప్పుడైతే అమ్ముకున్నాడన్న విషయం బయటకు వచ్చిందో, దీంతో విజయ్ దగ్గరే కాదు ఆ వీడియోలన్నీ కూడా ఇతర వ్యక్తుల దగ్గర కూడా ఉన్నాయి. సో ఎవరెవరి వద్దకి ఆ వీడియోస్ అన్ని వెళ్ళాయి, వాటిని కూడా సేకరించే అవకాశం కనబడుతుందా, వారిపైన ఏమైనా చర్యలు తీసుకోవడం కానీ వారి మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉందా, వారిని గుర్తించారా కనీసం ఇప్పటివరకు పోలీసులు? అంటే మీరు చెప్పినట్టుగానే విజయ్ ఈ వీడియోలని వేరే అతని ఫ్రెండ్స్ కానీ లేదా వేరే కాలేజీ స్టూడెంట్స్, హాస్టల్ స్టూడెంట్స్ కూడా అమ్ముకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుకు సంబంధించి సహకరించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా తప్పు చేసినట్లే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విజయ్ ఆ వీడియోలో అమ్మినటువంటి వ్యక్తులు ఉంటారో, ఎవరైతే కొనుగోలు చేసినటువంటి ఆ వీడియోలు, సీక్రెట్ వీడియోలు కొనుగోలు చేసినటువంటి విద్యార్థులు ఉంటారో వారిని కూడా ఖచ్చితంగా ఈ విచారణలో వారిని కూడా తీసుకొని విచారణ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 300 వీడియోలు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి ఖచ్చితంగా అది సోషల్ మీడియాకి వెళ్ళి వేల మంది, లక్షలాది మంది దగ్గరికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరికి అమ్మారు, ఎంతమందికి అమ్మారు, ఎన్ని వీడియోలు ఇప్పటి వరకు అతను అమ్మాడు, ఇంకా ఎన్ని వీడియోలు అతని దగ్గర ఉన్నాయో దాని మీద కూడా పోలీసులు దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే ఖచ్చితంగా విజయ్ ఎవరికైతే వీడియోలు అమ్మారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసి వాళ్ళు ఎవరెవరికి పంపించారు, ఆ వీడియోలు ఎక్కడెక్కడికి వెళ్ళాయి ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు కూడా పూర్తిగా దీన్ని లోతుగా దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం అంటే మణికుమార్ ఎన్ని రోజులుగా సాగుతోంది అంటే ఆ అమ్మాయి ఈ విజయ్కి సహకరించి ఆ వాష్రూమ్స్ లో సీసీ కెమెరాస్ బిగించడం కోసం ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది, ఆ అమ్మాయి సహకరించడం కావచ్చు, వీడియో రికార్డ్ చేయడం కావచ్చు, ఎన్ని రోజులుగా ఈ తతంగం నడుస్తోంది? అంటే చెప్పాలంటే ఈ విజయ్ అనే వ్యక్తి స్టూడెంట్ ఫైనల్ ఇయర్ కాబట్టి అతనికి సహకరించిన అమ్మాయి కూడా అతని వయసులో అమ్మాయి లాగే తెలుస్తూ ఉంది. అంటే వీళ్ళ కాలేజీ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎక్కువ కాలం నుంచి ఇది జరుగుతున్నట్టు కూడా భావించట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఓయోకి తీసుకెళ్లి అక్కడ సీక్రెట్ గా వీడియోలు రికార్డ్ చేసి ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి కూడా వరుసగా వీడియోలు ఖచ్చితంగా ఆ అమ్మాయి తీసుకొచ్చి ఫీడ్ ఇవ్వటము, ఇతను బయట అమ్ముకోవడం జరుగుతుంది. అంటే 300 మంది అమ్మాయిలు జీవితాలు అందులో ఉన్నాయంటే ఖచ్చితంగా ఎక్కువ కాలం నుంచి కూడా ఇది జరుగుతుంది, ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ చాలా మంది తెలిసిన సరే స్టూడెంట్స్ ఎవరు కూడా బయటకు చెప్పుకోలేకపోయారు కొంతమంది. మరోవైపు కాలేజ్ యాజమాన్యం కూడా ఇట్లాంటి ఘటనల మీద దృష్టి పెట్టకపోవడం, అంటే విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే మణికుమార్ ఇంత పెద్ద ఎత్తున 300 వీడియోస్ అంటే చిన్న విషయం ఏం కాదు, చాలా బిగ్గెస్ట్ క్రైమ్ ఇది. సో ఈ నేపథ్యంలో ఆ అబ్బాయి మీద కానివ్వండి, ఆ అమ్మాయి మీద కానివ్వండి, తోటి విద్యార్థులకు కానివ్వండి, ఆ విద్యార్థులకు కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, ఏ రోజు అనుమానం కూడా రాలేదా? అంటే ఆ అమ్మాయిని సీక్రెట్ గా ఓయోకి తీసుకెళ్ళి అక్కడ సీక్రెట్ గా వీడియోలు రికార్డ్ చేసి ఆమెని బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి ఇవన్నీ కూడా బయటపడితే ఎక్కడ నా జీవితం పాడవుతుందని చెప్పి ఆ అమ్మాయి దాదాపు 300 మంది అమ్మాయిల జీవితాలను పరంగా పెట్టినట్టు కూడా తెలుస్తోంది. అంటే ఈ వీడియోలకు సంబంధించి ఈ వ్యవహారం అంతా కేవలం అతను ఎవరికైతే వీడియోలు అమ్మారో వాళ్ళకి తప్ప ఇతర వ్యక్తులకి ఎవరికైతే తెలియకపోవడం, ఇతర స్టూడెంట్స్ కి తెలియకపోవడంతో అంటే ఇటీవల ఈ వ్యవహారం అంతా బయటకు రావడం, వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాను గమనించడం,
అప్పటి నుంచి కూడా కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు చేయడం, వాళ్ళు పట్టించుకోకపోవడం, ఇది వ్యవహారం అంతా కూడా ఈ వారం రోజుల్లో బయటపడినట్టు తెలుస్తుంది. అంటే మొదటి నుంచి ఎవరైనా దీని గురించి మాట్లాడితే వాళ్ళని బెదిరించినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. అంటే యాజమాన్యం ఎవరు యాజమాన్యం బెదిరించేదా మాట్లాడిన వారిని, లేకంటే విజయ్ కానీ అమ్మాయి బెదిరించేవారు? ఎవరు బెదిరించేవారు? అంటే ఈ ఎవరైతే విజయ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఉన్నారో అతను ఎవరైతే వీడియో తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉందో వాళ్ళకి కూడా చెప్పి, అంటే ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు బయటకి ఇవ్వద్దు, మీకు సీక్రెట్గా అమ్ముతున్నాను అని చెప్పి అతను కూడా చెప్పడం, వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు కూడా అతను చెప్పిన మాటలు భయపడి అంటే ఆ వీడియోను కొనుక్కొని వాళ్ళు కూడా స్టూడెంట్స్ కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ ఘటనకు అంతకు సంబంధించి ముఖ్యంగా విజయ్ ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అతను మొత్తం ఇదంతా వ్యవహారం అంతా నడిపించినట్టు కూడా తెలుస్తుంది. అందుకే పోలీసులు ముందు విజయ్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఇక మరింత సమాచారం అవుతుంది. పోలీసులు ఇప్పుడు అమ్మాయి నోరు విప్పిందా? అమ్మాయి ఎక్కడైనా మాట్లాడుతున్నా అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయికి ఆ సీసీ కెమెరాస్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ స్పై బగ్గులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంతకీ వాటిని విక్రయించేందుకు ఈ విజయ్కి డబ్బులు ఎలా వచ్చాయి? ఎందుకంటే ఇంటర్లింకింగ్గా చాలా అంశాలు ఉండి ఉంటాయి. ఆ అబ్బాయికి ఆ సీక్రెట్ కెమెరాకి సంబంధించి కొనుగోలు చేయడం కావచ్చు, అమ్మాయికి ఇవ్వడం కావచ్చు, అంతా కూడా ఇంటర్లింకింగ్ అంశాలు. సో ఈ రకమైన విషయాల్ని ఆ అమ్మాయి ఇంతవరకు నోరు విప్పిందా పోలీసుల సమక్షంలో కానివ్వండి, ఇంకేదైనా విషయాల్లో? అంటే ప్రస్తుతానికి ఆ అమ్మాయి అయితే ఎక్కడ కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అంటే ఈ గర్ల్స్ స్టూడెంట్స్ విషయంలో పోలీసులు అచ్చి వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. విజయ్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని అసలు ఎప్పటి నుంచి ఇది జరుగుతుంది, సీక్రెట్ కెమెరాలు ఎప్పటి నుంచి పెడుతున్నారు, ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఒక్క గర్ల్స్ హాస్టల్ అక్కడ పెట్టారా లేదా ఇంకెక్కడైనా ఈ సీక్రెట్ కెమెరాలు వాడాలనే దాని మీద పోలీసులు పూర్తిగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటన అంతా కూడా చూస్తే కనుక ఖచ్చితంగా ఇది ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ ఘటన ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఇప్పుడు విజయ్ని పోలీసులు పూర్తిగా లోతైన విచారణ చేసిన తర్వాత దీని మీద పూర్తిగా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ మణికుమార్. సో మొత్తం మీద గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుని చాలా మంది విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళన బాటపడ్డారు, తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అక్కడ జరిగిన ఘటన ఏదైతే ఉందో, విజయ్ అనే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ట్రాప్ చేసి, తన తోటి క్లాస్మేట్ని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని ఓయోకి తీసుకెళ్లి ఏకాంతంగా గడుపుతున్నటువంటి ఆ క్షణాలని, వాళ్ళ మధ్య ప్రైవేట్ విషయాల్ని కూడా వీడియో రికార్డ్ చేసి ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయి ద్వారా కొన్ని సీసీ కెమెరాలని, కొన్ని స్పై బగ్స్ని ఇచ్చి ఆ అమ్మాయికి లేడీస్ హాస్టల్ రూమ్లో కావచ్చు, లేదంటే ముఖ్యంగా వాష్రూమ్స్, లేడీస్ హాస్టల్ వాష్రూమ్స్లో ఆ సీసీ కెమెరా బిగించాల్సిందిగా ఆ అమ్మాయిని బెదిరించేవాడు. లేదంటే వారిద్దరి మధ్యటువంటి ఆ ప్రైవేట్ రిలేషన్షిప్ని బట్టబయలు చేస్తాను, ఓయోలో జరిగినటువంటి ఘటనని బయటికి విడుదల చేస్తానంటూ కూడా విజయ్ బెదిరించేవాడంటూ కూడా అమ్మాయి తెలుస్తుంది. అయితే దీంతో ఆ అమ్మాయి భయపడి తన ప్రాణాలని కాపాడుకోవడానికి, తన యొక్క పరువుకి భంగం కలగకుండా ఇతరులని పన్నంగా పెట్టి ఆ అమ్మాయి ఇతరులకు సంబంధించిన ప్రైవేట్ దృశ్యాలని, ఆ యొక్క విషయాల్ని, వాష్రూమ్లో జరిగేటువంటి విషయాలని కూడా బయటకు విడుదల చేసే రకంగా లేడీస్ హాస్టల్ వాష్రూమ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. దీంతో ఇక్కడ 300 వీడియోలకు పైగా పోలీసులు విజయ్ దగ్గర గుర్తించారంటే ఎన్ని రోజుల నుంచి సాగుతున్న తతంగం కూడా మనం గమనించవచ్చు. ఏకంగా ఈ వీడియోలను రికార్డ్ చేయడమే కాకుండా విజయ్ ఈ వీడియోలని ఇతర అబ్బాయిలకు కూడా విక్రయించేవాడు. అమ్మాయిలకు సంబంధించినటువంటి ఆ వీడియోలని ఇతర అబ్బాయిలకు కూడా అమ్ముకునేవాడట. వారిని కూడా ఎవరికి చెప్పొద్దు, చాలా సీక్రెట్గా జరుగుతుందంటూ కూడా వారిని బెదిరించేవాడట. తాజాగా ఈ విషయం వారం రోజుల క్రితం బయటపడింది. దీంతో పెద్ద ఎత్తున యాజమాన్యానికి అందరూ కూడా ఫిర్యాదు చేశారు, కానీ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఒక్కసారిగా యాజమాన్యం చర్యలకు తీసుకోకపోగా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని ఒక ఆరోపణతోని పెద్ద ఎత్తున విద్యార్థినులు మొత్తం కూడా నిన్న అక్కడ కాలేజీ ఆవరణలోనే పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దీంతో పోలీసు అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం విజయ్ని పోలీసు అదుపులోకి తీసుకున్నారు, పోలీసు అరెస్ట్ చేశారు. అమ్మాయిని కూడా పోలీసు అదుపులోకి తీసుకుని తెలుస్తోంది. సో ఒకవేళ అమ్మాయి కనుక నోరు విప్పితే అసలు విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఈ తతంగం ఎన్ని రోజులుగా సాగుతోంది? లేటెస్ట్గా ఈ అబ్బాయి దగ్గర ఉన్న వీడియోలు కాకుండా ఇంకేమైనా విషయాలు పాల్పడేవాడా? ఇక్కడ చాలా క్లియర్గా విజయ్ ఇంటెన్షన్ మాత్రం అర్థమవుతోంది. విజయ్ ముమ్మాటికి ఈ అమ్మాయిని ట్రాప్ చేయడంలో కూడా తన పెద్ద హిడెన్ ఎజెండాతో ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు. దాని టార్గెట్ వేరే ఉంది కాబట్టి ఈ అమ్మాయిని ఇక్కడ టార్గెట్ చేయడం జరిగింది. సో ఫైనల్ ఇయర్ చదువుతున్న విజయ్ చదువు కోసం వెళ్ళి ఇటువంటి ఒక కార్యక్రమానికి పాల్పడడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఇది చూసేవారంతా కూడా విజయ్ పై చాలా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు, మానవ మృగం అంటూ కూడా అంటున్నారు. ఎందుకంటే 300 మంది అమ్మాయిలు బాధితులుగా ఉన్నారు రోజు విజయ్ చేసినటువంటి ఆ నిర్వాకం వల్ల. విజయ్కి సహకరించింది కూడా ఒక అమ్మాయి. అంటే తన యొక్క విషయాన్ని, తన యొక్క ఇల్లీగల్ ప్రైవేట్ విషయాల్ని కూడా బయటికి రానివ్వకుండా విజయ్ బెదిరిస్తున్నాడు. కాబట్టి ఆ వీడియోలను బయట పెట్టకుండా ఉండేందుకు ఇతర విద్యార్థుల యొక్క, తన తోటి విద్యార్థుల యొక్క
మాన ప్రాణాలని కూడా పణంగా పెట్టింది ఈ రోజు ఆ అమ్మాయి కూడా. సో ఇద్దరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక విజయ్ పై